ఏంటి దోశ అనుకుంటున్నారా ఫ్రెండ్స్? చూడండి, దోశ అండి. ఇది కంపల్సరిగా వీడియో క్లిప్ చేయొద్దు, కంపల్సరిగా చూసండి ఫ్రెండ్స్. ఎలా వేసుకోవాలి ఏంటి అన్ని చూపించేస్తా. హెల్త్ కంటూ చాలా మంచిదండి. పూర్వకాలంలో ఇలా వేసుకునేవారు ఈ పిండితో. వీడియో అంటూ క్లిప్ చేయకండి. రండి ఫ్రెండ్స్, వేసేసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చూడండి. హెల్త్ అయితే చాలా చాలా మంచిది. పూర్వకాలంలో సున్నుండ చాలా మంచిదండి, బాగా తినేవారు. ఇప్పుడు కాలంలో అయితే భయపడతారు. సున్నుండ అంటే కొంచెం కొంచెం తీసుకుంటారు, అందుకని నేను చిన్న చిన్నగా చేశాను. వెనకటి రోజుల్లో అయితే ఈ సైజ్ చేసేవారండి, పెద్ద పెద్దవి. చూడండి ఫ్రెండ్స్, నెయ్యి, బెల్లము, సున్నిపిండి అంతే. కానీ మీకు చేస్తామంటే చూపిస్తానండి, దోశ అంటూ చూపించేస్తాను. రండి ఫ్రెండ్స్, దోశ అంటూ వేసేసుకుందాం. సున్నుండలు అయితే చాలా చాలా బాగున్నాయి కదా, నేను అయితే తిని చూపించేస్తాను మీకు. చాలా చాలా టేస్టీ అండి, అసలు నోట్లో పెట్టుకుంటే కలిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మా పిల్లలకి అయితే చేశానండి, మర్చిపోయానండి. ఇత్తం అయితే శుభ్రంగా నేనే తినేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా టేస్టీ అండి. బాయ్ బాయ్. చూడండి ఫ్రెండ్స్, సున్నిపిండి ఇత్తం అయితే మర్చిపోయానని చెప్పాను కదండి. కాదండి, తొలుకుంటా వెళ్తున్నారండి అమ్మాయిలు బెంగళూరు, అందుకని సున్నిపిండి ఇత్తం ఎందుకులే అనుకున్నానండి. మినపప్పుతో చేసింది కదా, అందుకని ఫ్రెండ్స్ తప్పలేదండి, నేనే తినేస్తున్నాను. ఇంకా మరి సున్నిపిండి ఇవ్వకూడదు అంటారు కదండి, మినపప్పుది పట్టుకెళ్ళకూడదు అంటారు కదా, అందుకనండి. బై బై ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. దోశ అయితే వేసేసుకుందాం. రండి ఫ్రెండ్స్, వీడియోని అయితే క్లిక్ చేయకండి. సున్నుండ అంటే ఎవరికి ఇష్టం చెప్పండి. ఇలా నెయ్యి అయితే కక్కేస్తూ ఉంటాయి కదా, చాలా బాగుంటుందండి, సూపర్ అండి. హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను చాలా చాలా అయితే బాగున్నానండి. చూడండి, బ్రేక్ అయితే పెట్టేసుకుందాం. స్టవ్ అయితే తెచ్చేసుకుందామండి. దేనికి అని అనుకుంటున్నారా? ఒకే ఒక దోశ వేసుకుందాం. ఓకే, ఆయిల్ అయితే అప్లై చేసేయండి ఫ్రెండ్స్, లైట్గా అప్లై చేయండి. చాలా చాలా టేస్టీ అండి, సూపర్గా ఉంటుంది దోశ అయితే. నాకైతే చాలా చాలా ఇష్టం అండి. రేట్ అయితే హీట్ అయింది లేదని చూసుకోండి ఫ్రెండ్స్. ఆనియన్స్ అయితే ఇలా కట్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే కట్ చేసుకోండి. చాలా చాలా టేస్టీ అండి. ఆనియన్స్ చాలా సెలవండి, కంపల్సరీ ఇలా కట్ చేసుకోండి. పచ్చిమిర్చి అయితే నేను ఒకే కాయ కట్ చేసుకున్నాను. ఇలా అయితే కట్ చేసుకోండి ఫ్రెండ్స్. హీట్ అయిపోయిందండి, దోశ అయితే వేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, రేకు అయితే ఇలా హీట్ అయిపోయింది కదా. ఇప్పుడు అయితే దోశ అయితే వేసేసుకుందామండి. సాల్ట్ వేసుకుని, ఏం దోశ అని అనుకుంటున్నారా? మినపిండి రుబ్బుకునండి, అందులో వరిపిండి కలుపుకున్నాం. ఆ దోశ అండి, చాలా టేస్టీగా ఉంటుందండి. వెనకటి రోజుల్లో ఇలా వేసుకునేవారు. చూడండి ఫ్రెండ్స్, ఒక వంతు పప్పుకు అయితే 4 వంతులు వరిపిండి పోసుకోవచ్చండి. వెనకటి రోజుల్లోదండి ఇది పిండి, చాలా హెల్త్ మంచిది. ఇప్పుడైతే పప్పు, బియ్యం, మెంతులు, శనగపప్పు అన్ని నానబెట్టుకుంటారు కదా, అలా కాదండి ఇది. మినపిండి తెరిపేసుకుని 4 వంతులు అయితే వరిపిండి పోసేసుకుంటారు. అది కూడా బియ్యం కలుపుకుని ఆరబెట్టుకుని మిక్సీ పట్టుకున్న పిండి అండి. చెమ్మపిండి కొంచెం ఎండబెట్టేసుకోవాలండి, మళ్ళీ చెమ్మపిండి అనుకుంటారేమో, అసలు కాదు, ఎండబెట్టుకున్న పిండి అండి. ఇప్పుడైతే ఆనియన్స్ అయితే ఇలా పెట్టేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా టేస్టీ అండి. మనకి ఏ బాగుంటాయి పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే ఆనియన్ దోశ అంటే ఎవరికి ఇష్టం ఉందో చెప్పండి. సూపర్ అంటే సూపర్ కదండి, చాలా టేస్టీ కూడా. చూడండి, మనం కట్ చేసుకున్న అన్నీ కూడా ఇలా పెట్టేసుకోండి ఫ్రెండ్స్. నేను అయితే కట్ చేసిన అన్ని కూడా ఇలా పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, కొంచెం కూడా గ్యాప్ లేకుండా పెట్టేసుకోండి ఫ్రెండ్స్. దోశ తింటుంటే ప్రతి పీస్కి రావాలండి, చాలా టేస్టీగా ఉంటుంది అప్పుడే. ఇప్పుడు పచ్చిమిర్చి అయితే ఇలా పెట్టేసుకోండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుందండి, పర్ఫెక్ట్గా కూడా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. కంపల్సరీ ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే వేసేసుకోండి. నాకైతే చాలా ఇష్టం అండి ఇలా దోశ వేసుకుంటుంటే, సూపర్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే వేసేసుకోండి. ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడ పెట్టేసుకోండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, నేనైతే ఒకే పచ్చిమిర్చి కోసుకున్నాను, కరెక్ట్గా సరిపోయిందండి నాకు. ఇప్పుడైతే కోకోనట్ ఆయిల్ అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్. అది కూడా ఫుల్గా వేసుకోవాలండి. దోశ టేస్ట్ రావాలంటే ఆయిల్ ఫుల్గా ఉంటేనే టేస్ట్ వస్తుంది, లేకపోతే అస్సలు టేస్ట్ ఉండదండి. చూడండి, ఇలా అయితే వేసేసుకున్నాం కదా. చూడండి ఫ్రెండ్స్,
ఇప్పుడు దీనిపైన అయితే చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే వేసేసుకోవాలి దోశ. ఇలా అయితే వేసేసుకోండి, చాలా టేస్టీ అండి. ఒక దోశ అయితే చాలండి, ఫుల్ అయిపోతుంది. నాకు చాలా చాలా ఇష్టం అండి ఈ దోశ అంటే. చూడండి అన్ని ఫిలప్ చేసేసాం కదా, ఎక్కడ కనిపించకూడదు, కొంచెం కూడా కనిపించకూడదండి. ఇలా అయితే అన్ని ఫిలప్ చేసేసాం. ఇప్పుడు దీనిపైన అయితే చూడండి ఫ్రెండ్స్, కోకోనట్ ఆయిల్ అయితే మళ్ళీ వేసేసుకున్నాం. చాలా టేస్టీ అండి. చూడండి ఫ్రెండ్స్, మొలక తగ్గిన పెసలు అయితే తీసుకోండి. హెల్త్కి చాలా చాలా మంచిదండి. కోడిగుడ్డంత బలం, మనకి ఎన్ని కావాలో అన్నీ వేసుకోవచ్చు. ఇలా అయితే అన్నీ వేసేసుకోండి ఫ్రెండ్స్. స్లోలో అయితే పెట్టేసుకోండి స్టవ్ అయితే. చూడండి ఫ్రెండ్స్, నేను అయితే ఇలా వేసుకుంటున్నాను. చాలా టేస్టీ అండి. ఇప్పుడు ఇది తెల్లగా వేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు అయితే మనం తెల్ల వేసుకున్నామండి. కారండి వెళ్ళి చూస్తాం ఫ్రెండ్స్, కారిపోయిందండి. ఇప్పుడు అయితే ఇలా తెల్ల వేసుకోవాలి. దలసకుండా కూడా కొంచెం జాగ్రత్తగా తెల్లేసుకోండి ఫ్రెండ్స్. నేను ఇంకొన అయితే వేసేసుకుంటున్నానండి. చాలా టేస్టీ కదా, హెల్త్ కూడా మంచిది, అందుకనే వేసేసుకుంటున్నాను. పర్ఫెక్ట్గా చాలా బాగుంటుందండి. బాగా కుక్ అయిపోతాయి, నానబెట్టినాయండి. ఒక నైట్ అయితే నానాలి, ఒక పగలు మాపు అయితే ఇలా చెట్టుకోవాలండి. బాక్స్లో పోసుకుని మరొకలో ఇలా వచ్చేస్తాయి. ఫ్రెండ్స్ ఇలా అయితే వచ్చేసుకోండి. ఇప్పుడు కోకోనట్ ఆయిల్ అయితే మళ్ళీ వేసేసుకుందాం. టేస్ట్ రావాలంటే ఆయిల్ వేయండి. ఇప్పుడైతే మనం ఇలా వేసుకున్నామండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది కదా, చాలా బాగుందండి. కలర్ఫుల్గా కూడా ఉంది. స్లోగా పెట్టుకుంటే ఇదైతే ఇలా వేసేసుకోండి. కోకోనట్ ఆయిల్ అయితే చాలా టేస్టీ ఉంది. చూడండి ఫ్రెండ్స్, మీకు అయితే నచ్చిందని అనుకుంటున్నాను నేను. కంపల్సరీగా చాలా టేస్టీ కూడా, అస్సలు మిస్ అవ్వద్దు ఇలాంటి దోశ. చూద్దాం తలసరిగా ఉన్నా కూడా టేస్ట్ మట్టి సూపర్ ఉంటుందండి. మినప్పిండి సూపర్గా ఉంటుంది కదండి, చాలా కమ్మగా కూడా ఉంటుంది. కంపల్సరీ అయితే ఇలా వేసేసుకోండి ఫ్రెండ్స్. కారం బిర్యానీ వేసుకున్నామండి. చాలా బాగా కుక్ అయిపోయింది. చూడండి, ఇదైతే కొంచెం ఉప్పు ఉంటుంది కదా. ఈ పీస్ అయితే ఇలా పెట్టేస్తాం ఫ్రెండ్స్. చాలా టేస్టీ అండి, సూపర్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది ఆవకాయ అండి. ఆవకాయ ఆయిల్ వేసుకుంటే అండి చాలా టేస్టీగా ఉంటుందండి. సూపర్ అంటే సూపర్ అండి. కంపల్సరీగా ఆవకాయ ఆయిల్ వేసుకోండి ఫ్రెండ్స్. మినప్పిండి ఆవకాయ ఆయిల్ సూపర్ అండి. కోకోనట్ ఆయిల్ వేసుకున్నాము, కానీ ఇది కూడా వేసుకోండి ఫ్రెండ్స్, చాలా టేస్టీ అండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఆవకాయ ఆయిల్ అండి మీకు చూపిస్తున్నాను నేను. చాలా చాలా టేస్టీ అండి. మనం ఎంత వేసుకున్నా పర్వాలేదు, సూపర్గా ఉంటుందండి. ఆవకాయ ఆయిల్ అన్నట్లోకి కూడా పనిచేస్తుందండి. చాలా టేస్టీ కూడా. బెండకాయ పులుసులు కూడా వేసుకోవచ్చండి, చాలా రుచిగా ఉంటుంది. చూడండి ఇలా అయితే వేసేస్తున్నాం కదా. ఇప్పుడైతే ఒకే ఒకసారి తిరిగేసుకోండి ఫ్రెండ్స్. చూడండి చాలా బాగుంది కదా, చాలా చాలా టేస్టీ అండి, సూపర్గా ఉంటుంది. ఇక్కడ కూడా మనం కొంచెం వేసేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్. లైట్గా ఒక పక్కన అయితే ఫుల్గా వేసుకున్నాం కదా, సరిపోతుందండి. చూడండి పెసలు అయితే చాలా పర్ఫెక్ట్గా కాలిపోయినాయి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నామండి. చూడండి ఫ్రెండ్స్, దోశ అయితే తీసేసుకున్నాం. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందండి, చాలా చాలా టేస్టీ కూడా ఫ్రెండ్స్. చూడండి ఇది తెల్లబెట్టి
చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా టేస్టీ అండి. మీకు నచ్చిందని అనుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, దోశ అయితే చాలా చాలా బాగా వచ్చేసిందండి. సూపర్గా ఉంది. నాకైతే చాలా చాలా నచ్చేసిందండి. కలర్ఫుల్ అది చాలా బాగుంది కదా, పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడైతే కట్ చేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే కట్ చేసేసుకోవాలండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. చూడండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా. పీస్ అయితే నేను చూపించేస్తాను మీకు. ఆనియన్స్ చూడండి, పచ్చిమిర్చి, పెసలు చూడండి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి కదా, చాలా చాలా బాగున్నాయండి. చూడండి ఫ్రెండ్స్, బై బై ఫ్రెండ్స్. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఎలా ఉంది ఏంటి అని కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. కామెంట్ పెడితేనే కదా నాకు తెలిసేది. కరెక్ట్గా చేస్తానండి. మీరు గోల్డ్ గురించి చెప్పారు కదా, గోల్డ్ అయితే క్లియర్గా తీసేసుకున్నామండి. కామెంట్ అలా పెడితేనే కదండి తప్పు రైట్ తెలిసేది నాకు కూడా. బై బై ఫ్రెండ్స్.